హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. హెయిర్ ఫాల్ లేకుండా లాంగ్ హెయిర్ రావాలంటే, ఒత్తుగా పెరగాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఆయిల్ మాత్రం వాడాక హెయిర్ ఫాల్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, సరేనా? అంత మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే మా పాపకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండేది, అందుకని నేను ఈ ఆయిల్ ట్రై చేశాను. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లమే లేదు మా పాపకైతే. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. స్టీల్ గిన్నె పెట్టండి, బాగుంటుంది. ఇది గానుగలు కాడ అమ్ముతారు కదా ఆయిల్. ఆ ఆయిల్ గానుగలు అంటే ఇది కొబ్బరిలో ప్యూర్ కొబ్బరి నూనె చేస్తారు కదా, అక్కడ మిషన్ల కాడ అక్కడ నేను తెచ్చుకున్నాను. ఇది అలవేరా వేసేసాను. తర్వాత అవి మందార పూలు, మందార ఆకులు అండి అవి. దీంట్లో ఒక్కటి మిస్ అయింది వీడియోలో చూపించడానికి. ఆనియన్, మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. అది కూడా చాలా మంచిది. ఆనియన్ హెయిర్ ఫాల్ అన్న మాటకి ఏమున్నది. ఇంకోటి కూడా మిస్ అయింది, కాకపోతే అవి దొరకలా నాకు. ఆకు అది భృంగరాజు అంటున్నా, అవి దొరకలా. అవి ఆకు అవి దొరకలా. నెక్స్ట్ ఇంకోసారి వేసినప్పుడన్నా చూపిస్తాను మీకు దాని గురించి. కాకపోతే ఇది చాలా పనిచేస్తుంది. ఆ ఒక్కటి మిస్ అయినా ఏం కాదు, బాగా పనిచేస్తుంది. మెంతులు అంటే 50 గ్రామ్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా అట్లే పొడి పొడిగా వేసిన ఆయిల్లో అబ్జర్వ్ అవుతుంది. నానబెట్టి వేసాను. ఆయిల్ అయితే సూపర్గా ఉంది. నాకు కూడా చాలా జుట్టు పోయింది, అసలు రాలిపోయింది, విపరీతంగా రాలేదు. ఇప్పుడు అయినా ఇంత జుట్టు అట్లే ఇంతకంత జుట్టు రాలిపోయింది నాకు. అయినా కూడా మళ్ళీ మంచిగా వచ్చింది. మీరు నా వీడియోస్ చూడండి, నా హెయిర్ చూడండి, చూసేప్పుడు మీరు మాట్లాడండి. ఈ హెయిర్ కావాలంటే నేను మీకు ఆర్డర్ ఇస్తే మీకు చేసి పంపిస్తాను. ఇంకా దాంట్లో ఇక్కడ ఆనియన్ వేసాను, నేను చూపిస్తాను చూడండి. ఆనియన్ వేసాను దీంట్లో, అది వీడియోలో మిస్ అయింది. అలాగే చాలా మంచిగా ఉడకాలి, అవి నల్లగా వచ్చేయాలి. అది ఆనియన్ వేసుకున్నా చూపిస్తా చూడండి. ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకుంటే చాలు, చాలా బాగా పనిచేస్తుందండి ఆయిల్ మాత్రం. మేమైతే 5 years నుంచి ఈ ఆయిలే వాడుకుంటాం. ఇంట్లోనే రెడీ చేస్తాను నేను, బయట ఆయిల్ నేను వాడను. అది ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఉడకాలి. రోజే నల్లగా అయిపోయింది, చాన్ రాస్తే అట్లే ఉండాలి. కానీ కొంతమంది ఇట్లా కచ్చపచ్చగా ఉన్నప్పుడే తీసేస్తారు, కానీ అట్లా కాదు. ఇట్లా మంచిగా కలర్ అనేది చేంజ్ వచ్చేయాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 నిమిషాల్లో కలర్ చేంజ్ అయిపోద్ది, మంచిగా తొందరగా అయిపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీ. హెయిర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు వాడి చూడండి, వాడి చూసి నాకు కామెంట్ చేయండి కావాలంటే. బాగుందక్క హెయిర్ చూడండి ఎట్లా మారిపోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వడకట్టేయాలి, ఎందుకంటే ఆ చెత్త అంతా తీసేయాలి వేడిగా ఉన్నప్పుడే. చల్లగా అయితే మళ్ళీ అవి చెత్త ఆయిల్ లాగేస్తుంది మళ్ళీ. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఇట్లా వడకట్టేస్తాను. వాడి చూడండి, సూపర్గా ఉంటుందండి. నేనైతే వాడి చూసి చెప్తున్నా. నా హెయిర్ చూడండి నా వీడియోస్లో ఎట్లుంటుందో. ఇట్లా ఒక బాటిల్తో తీసేసుకుంటే, ఇది గాజు సీసా అన్నమాట, వేసి పక్కన పెట్టుకుంటే ఆయిల్ కూడా చాలా రోజులు వస్తుంది. తొందరగా అయితే ఆరిపోదు, ఆయిల్ మాత్రం చాలా రోజులు వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి.